దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలాగే దూరాన సమీపాన లైవ్ ద్వారా వీక్షిస్తూ ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు ఆశీర్వదించును గాక, నా దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అలాగే ఈ సంవత్సరం చివరిలో ఉపవాస ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం పగలు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా జరిగిద్ది. ప్రార్థన అయితే అయిపోయింది, కానీ చాలామంది విజ్ఞాపన పేపర్లు రాసిస్తూ ఉంటారు, విన్నపాలు రాసిస్తారు. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మేము ప్రార్థనలో ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం, దేవునితో గడపాలనుకుంటే మంచి అవకాశం. కానీ ఆ ఉపవాస ప్రార్థనలు ఈ మందిరంలో జరగవు. ఆలకించండి. నీడుబ్రోలు హోసన్న మందిరంలో జరుగుతాయి కనుక దాని కొరకు సిద్ధపడి రండి. ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, చేతి పనులున్నా, ఏమున్నా సరే అన్నిటిని ప్రక్కన పెట్టి 2 రోజులు దేవునితో గడిపేదానికి నువ్వు నిర్ణయం తీసుకో. నా ప్రభు రాబోతున్న సంవత్సరం అంతా నీతో నివసించునుగాక. నా ప్రభు నీతో కూడా నిలిచి ఉండునుగాక. ఆమేన్. బైబిల్లో నుంచి పూట దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. సంఘము కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కైనై ఉన్నాను. మరలా చదువు ఆ మాటల్ని. సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చాలమ్మా. పోయిన వారం ఇవే మాటల్లో నుంచి ప్రభు మనతో మాట్లాడాడు. ఈ పూట కూడా దేవుడు మనందరితో మాట్లాడును గాక. పలకండి గట్టిగా ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. దేవుడు సంఘముల కోసం యేసు అనే ఆయన ఒక దూతను పంపించాడు. దూత అంటే దైవ సేవకుడని తెలియపరిచాను. ఎందుకు దేవుడు సంఘముల కోసం పంపిస్తూ ఉన్నాడు? అమ్మా, ఇది మందిరం, నిదానంగా చెప్పు. ఎందుకు దేవుడు తన దూతను పంపించాడు? ఎందుకు సంఘముల కోసం దైవ సేవకుని పంపిస్తున్నాడు? ఒక విషయాన్ని ప్రభు మనతో మాట్లాడారు. దీన మనసు అనే వస్త్రం సంఘానికి, సంఘంలో ఉంటున్న విశ్వాసులకి అవసరమై ఉంది. ఈ దీన మనసు అనే వస్త్రం కనుక లేకపోయినా, వస్త్రం ఒకవేళ మాలిన్యమైపోయినా, ఒకవేళ వస్త్రం తీసివేయబడినా పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి రాలేడని ప్రభు మాట్లాడారు. ఈ పూట కూడా యేసయ్య మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. 22వ అధ్యాయం 10-11 వాక్యాలు కూడా చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11 వాక్యాలు కూడా. మరియు అతడు, మైక్ దగ్గర పెట్టుకుని చదవండి అమ్మ కొంచెం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపించుచున్నది. అన్యాయము చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వండి. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వండి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనివ్వండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను.
త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ప్రతి వారికి ఇచ్చేదానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను చాలమ్మా చాలు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఈ సంఘాలన్నిటినీ పరిశుద్ధపరిచేదానికి, ఈ సంఘముల కోసము ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేదానికి యేసు అనే నేను నా దూతను పంపి ఉన్నాను. ఒక దైవ సేవకుణ్ణి ఎందుకు మన మందిరానికి, మన మధ్యలోనికి ప్రభు తీసుకొచ్చాడు? లేకపోతే ఈ స్వార్థమానాన్ని ఎందుకు ప్రభు సకల జనులకు వినబడేటట్లుగా మత్తయి సువార్తమానం 28వ అధ్యాయంలో సకల జనులకి స్వార్థను ప్రకటించండి, అనేకుల్ని నా పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మారు మనసుని బాప్టిజపు అనుభవంలోనికి తీసుకుని వచ్చి అనేకుల్ని నాకు శిష్యులుగా చేయండి అని ఎందుకు ప్రభు మాట్లాడారంటే, ప్రభు రాకడ దినములు అతి ఆసన్నమైపోయాయి, సమీపమైపోయాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేదానికి, సంఘాన్ని దేవుని మహిమ కలిగిన ఆ యొక్క దేవుని రాజ్యములో సిద్ధపరిచేదానికి దైవ సేవకుల్ని దేవుడు పంపించాడు. అయితే ఈ సమయంలో సంఘం ఎలా ఉండాలి అంటే 14వ వాక్యంలో నేను చదువుతాను, ఆ మాట బాగా ఆలకించండి. జీవవృక్షమునకు హక్కు గలవారొగునట్లు, ప్రకటన గ్రంథం 22:14 మాట, జీవవృక్షమునకు హక్కు గలవారొగునట్లు గుమ్మముల గుండగా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుగుకునిన వారు ధన్యులు. బాగా ఆలకించండి. దేవుని రాజ్యంలో, దేవుని రాకడలో చేర్చబడేదానికే ఈ ప్రార్థనలు, ఆరాధనలు, సభలైనా, హోల్ నైట్ ప్రేయర్స్ అయినా, లేకపోతే మందిరాలైనా, ఇవన్నీ దేనికి? నీకేదో భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా ప్రతి విశ్వాసి ప్రభు రాజ్యంలో చేర్చబడేదానికి, ఆయన ఎదుట నిలవబడేదానికి, కలగబోతున్న మహా ప్రమాదములో నుంచి తప్పించబడేదానికి, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడేదానికి, ఆయన రాకడలో చేర్చబడేదానికే ఈ ప్రార్థనా కూడికలన్నీ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికాడ పనులు లేక వచ్చారా? లేకపోతే ఇంటి దగ్గరలో మందిరాలు లేక ఎంత దూరం వచ్చారా? ఎందుకు వస్తున్నారు? జీవం కలిగిన దేవుని మందిరంలో దేవుని మాటలు సమృద్ధిగా ఉన్నాయని ఇంత దూరం ప్రయాసపడి ఖర్చు పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నారు. అయితే ఈ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన వస్త్రములన్నీ ఉతుక్కోవాలి. మన వస్త్రములన్నిటినీ పరిశుద్ధపరుచుకున్నప్పుడు, ఉతుకుకొనినప్పుడే ఆ గుమ్మముల గుండగా ఆ పట్టణములో నుంచి ప్రభు రాకడలోనికి మనము చేర్చబడుదుము గాక. పలకాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. వస్త్రములంటే ఈ వస్త్రాలు కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని మందిరానికి వచ్చిన ఆ రోజు నుండి ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డకి కొన్ని వస్త్రాలను ప్రభు ఇచ్చి, ఆ వస్త్రములు మాలిన్యం కాకుండా, పాడు కాకుండా పరిశుద్ధంగా ఉంటే ఆ వస్త్రాలను బట్టి ప్రభు ప్రతి వ్యక్తిని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళును గాక. పలకాలి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఒకవేళ వస్త్రం లేకుండా మీకు కొన్ని మాటలు చూపించాను, ఊరికి గుర్తు చేస్తాను. అలాగే మత్తయి సువార్తమానంలో పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగి కాళ్ళు చేతులు గట్టి వెలుపడి చీకట్లో పడవేశాడు. జకర్యా గ్రంథంలో మనం చూస్తే వస్త్రం మాలిన్యమైపోయి, పాడైపోయి, వస్త్రము పాడైపోయి అపవిత్రపరచబడిన వ్యక్తిని దేవదూతలేం పరలోకాన్ని తీసుకుని వెళ్తుంటే సాతాను సమూహాలు కిందకు లాగుతూ ఉన్నాయి. ఆ మాట కూడా చూపించాను మీకు. వస్త్రములు లేకపోతే, ఒకవేళ వస్త్రాలు ఉతుక్కోకపోయినా, వస్త్రహీనులుగా మారిపోయినా ప్రభు రాకడికి వెళ్ళలేం.
మరొక వ్యక్తిని కూడా మీకు పోయిన వారం చూపించాను. వస్త్రములను పోగొట్టుకుని కొర్ర ప్రాణంతో దారి ప్రక్కనే పడి ఉన్నాడు. అంటే వస్త్రము నీవు లేకుండా వెళ్ళినా, వస్త్రము మాలిన్యమై దేవుని మందిరానికి వచ్చినా, ఒకవేళ వస్త్రాన్ని పోగొట్టుకున్నా సరే, పాడైపోయినా, పోగొట్టుకున్నా, దాచిపెట్టుకున్నా, లేకపోతే మాలిన్యం అయిపోయినా, నీవు ప్రభువు రాకడికి, నేను ప్రభువు రాకడికి చేర్చబడలేము. ప్రభువు రాకడికి చేర్చబడాలంటే సంఘముల కోసం యేసు అనే దేవుడే, ఆయనే ఒక దూతను పంపించాడు. ఆ దూత ఏ క్రమశిక్షణలో నిన్ను పెంచాలని కోరుకుంటుందో, ఆ దైవ సేవకుడు, దేవుని ప్రతినిధి ఏ రీతిగా అయితే నిన్ను మలచాలని, నిన్ను నిర్మించాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా నీవు నడిపించబడగలిగితే నా ప్రభువు నిన్ను తన రాజ్యంలో చేర్చుకును గాక. గట్టిగా పలకండి ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఒక మాటను తెలియపరిచిన దీన మనసు అనే వస్త్రం ఉన్నప్పుడు పరలోక రాజ్యం వెళతాం. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తాను. నీతి అనే వస్త్రాన్ని ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ప్రతిరోజు తన వస్త్రముల్ని ఉదుకుకున్నవారు ధన్యులు. అంటే మేము రక్షించబడ్డాం, మేము మందిరానికి వస్తున్నాం, మేము పరిశుద్ధులం అయిపోయాం, నీతిమంతులం అయిపోయామని కాదు. కానీ అప్పుడప్పుడు ఏం చేయాలంటే కొంచెం వస్త్రాల్ని కనుక ఎలాగైతే ఉతికి నానబెడతావో, ఎలాగైతే ఊరికే నానబెట్టి అమ్మటి ఉతికేస్తారా? కాదు కదా, దాన్ని కొంచెం నానబెట్టి సరుపు బాగా దాంట్లో వేసి మరలా దాంట్లో ఒక అర్ధగంట గంట ఉంచి మరలా దానికి సబ్బు పెట్టి, తర్వాత కొంతమంది ఏమో బ్రష్తో వాడేవాళ్ళు ఉంటే, కొంతమంది ఏం చేస్తారు బండకేసి బాధేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కూడా అయిపోదు, మళ్ళీ 4-5 బకెట్లు జాడిచ్చి మళ్ళీ వదిలిపెట్టరు, పిండి మళ్ళీ ఇదిలిచ్చి. జాడించడం కాదు, నాకు బాగా తెలుసు, బట్టలు నేను భలే ఉతుకుతా. ఇదిలిచ్చి ఆరబెట్టి మళ్ళీ పోకుండా క్లిప్పులు పెట్టి దాన్ని భద్రంగా ఉంచుతారు. మా పాస్టర్ గారు బట్టలు ఉతికితే మల్లెపూలాగా ఉండేరు అనేవాడు ఆయన, భలే ఉతికేవారు అనేవాడు. కొంతమంది హడావుడిగా ఎడ్డి మడ్డి ఉతుకుతూ ఉంటారు శుభ్రంగా ఉండకుండా. అప్పుడే నానబెడతారు, అప్పుడే ఉతుకుతారు, అప్పుడే ఆరేస్తారు. శుభ్రంగా ఒక గంట సేపు సరిపేసి దాన్ని కొంచెం నాననిచ్చి మళ్ళీ వెంటనే ఉతకకూడదు. కొంచెం దాన్ని అటు ఇటు కొంచెం పులిమి అటు ఇటు చేసి ఎక్కడ మట్టి ఉందో ఏంటో చూసి మళ్ళీ ఆ తర్వాత కొంచెంసేపు దాంట్లో పడేసి ఆ తర్వాత ఉతకాలి. అప్పుడు చాలా బాగుంటుంది. మన ఆత్మీయ జీవితం కూడా ఏదో వచ్చాం, కూర్చున్నాం, 10 రూపాయలు కానుక ఇచ్చాం, ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా పోకూడదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో కూర్చున్న తర్వాత మన ఆత్మీయమైన వస్త్రాలు అపవిత్రమైన లోకంలో తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఒక మకిలి పట్టి ఉంటుంది. ఏదో ఒక మనకిచ్చిన ఆత్మీయ వస్త్రాలకి ఏదో ఒక మకిలి పట్టి ఉంటుంది. ఒక వస్త్రాన్ని ఎలాగ ఉతుకుతారో మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రతిరోజు పరిశుద్ధపరుచుకుంటూ, మన విశ్వాసపు జీవితాన్ని ప్రతిరోజు పవిత్రపరుచుకుంటూ, దేవుడు మనకిచ్చిన విలువైన మాటల్ని మరలా తలపోచుకుని ఆ వాక్యాన్ని వినుచు మనల్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధపరుచుకుంటామో, ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఆ 12 గుమ్మములు కలిగిన పట్టణంలో నుంచి మనమందరం ధైర్యంగా వెళ్ళుదుము గాక. పలకని గట్టిగా ఆమేన్, ఆమేన్. బాగా ఆలకించండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. నీతి అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదు. ఇవి దేవుని మందిరంలోనే దొరుకుతాయి. దేవుని మందిరంలోనే దొరుకుతాయి. దేవునిలో ఉన్నప్పుడే అవి మనతో ఉంటాయి. ఒక భక్తుడు ఇలా అంటాడు, నేను నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఆ వస్త్రం నన్ను ధరించుకుందని మాట్లాడతాడు. నేను నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాను, ఆ వస్త్రాలు నన్ను ధరించుకున్నాయి అని మాట్లాడతాడు. ఇంత వాక్యం విన్న తర్వాత నీతిహీనమైన పనులు చేయకూడదు. ఇంత ఆరాధన చేసి, మందిరంలో ఎగిరి గంతులు వేసి ఆరాధన చేసి ప్రార్థన చేసి, లేకపోతే ఇన్ని చేసిన మనం మళ్ళీ నీతిహీనమైన పనుల కొరకు దిగజారకూడదు. నీతి అనే వస్త్రం ఎప్పుడు నువ్వు ధరించుకుని నీ నీతిని కాపాడుకుంటే, ఆ నీతి అనే వస్త్రం కూడా నిన్ను గట్టిగా పట్టుకోవడం వదిలిపెట్టదు. ఆ రోజు ఆ ప్రాంతంలో వరదలు వచ్చి బాగా వర్షం తీవ్రత ఎక్కువైపోయి వరదకి కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. ఊర్లు, గ్రామాలు, ప్రాంతాలన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. చాలామంది పాపం
ఎత్తైన ఇళ్ళకి వెళ్ళారు, ఇళ్ళు మునిగిపోయాయి. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళేమో ఎలాగోలా కాపాడబడ్డారు, కొంతమంది పాపం కొట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నారు. ఒక దైవ సేవకుడు చెప్తే విన్నాను, ఆ మాట మీకు చెప్తున్నా. అందరూ కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకడు మాత్రం తాడి చెట్టు మీద కూర్చున్నాడు, శుభ్రంగా తాడి చెట్టు మీద కూర్చున్నాడు. ఎక్కడి నుంచో దూరంగా వరద నీళ్ళకి వేగంగా కొట్టుకుని వస్తుంటే, ఉండాల్సిన చోట ఉండొద్దు, దేవుడు రక్షించి ఒక తాడి చెట్టు ఇస్తే తాడి చెట్టు మీద కూర్చోవద్దు. పెద్ద దొంగ వస్తుంది, ఈ దొంగని కనుక మనం పట్టుకుంటే మంచం చేయించుకోవచ్చు. అది మేకప్ వేసుకుంటారు చూడండి, దాన్ని ఏమంటారు, అద్దం పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ ఏదో ఉంటుంది కదా, అది ఒకటి చేయించుకోవచ్చు. చక్కగా డైనింగ్ టేబుల్ ఒకటి చేయించుకోవచ్చు. ఫ్లాన్లు అన్నీ వేసి అది వస్తుంది చూశాడు, రాగానే గబుక్కుని ఎగిరి దాని మీద దూకాడు. దూకంగానే లాగుదాం అనుకుంటే అది రావట్లా. శుభ్రంగా అప్పటి వరకు ఇట్లా ఇట్లా దొంగలాగా వచ్చింది, 4 కాళ్ళు కింద పెట్టుకుని వచ్చింది. ఎప్పుడైతే ఇటు దూకి దాన్ని పట్టుకున్నాడో అది కూడా ఇటు తిరిగి ఐ లవ్ యూ అని చెప్పి ఆడు పట్టుకుంది అంతే. అటు తిరిగి వెంటనే ఆడు పట్టుకుని ఈ దొంగ అనుకున్నాడు. పాపం కొంచెం దూరం వెళ్ళా తెలిసింది అది దొంగ కాదు, ఎలుకబంటి పాపం ఎక్కడో వరదలో నుంచి కొట్టుకుని వస్తా ఉంది. పాపం ఏ దిక్కు లేదు, ఏ ఆశ్రయం లేదు, ఏ దొంగలు ఏ చెట్లు నాకు దొరకలేదని కొట్టుకుంటూ పాపం ఏడుస్తా తలకాయ కింద పెట్టి 4 కాళ్ళు కింద పెట్టి బాధపడతా వస్తుంది. ఈడు దూకి దాన్ని పట్టుకున్నాడు, దొంగ అనుకున్నాడు. అదేం దొంగ కాదు, మంచాలు చేయించుకోవచ్చు, కంచాలు చేయించుకోవచ్చు అనుకున్నాడు. వీడు దూకి పట్టుకోగానే అది కూడా తిరిగి శుభ్రంగా గట్టి పట్టుకుంది అంతే. ఏమయ్యాడో మాత్రం నన్ను అడగమాకండి. మీకు కావాలంటే ఎప్పుడైనా మీ ఏరియాలో వరదలు వచ్చినప్పుడు ఒక ట్రైల్ వేసి చూడండి, ఆ తర్వాత ఏమైందో నాకు చెప్పండి. చాలామంది లోకాన్ని, అవినీతిని, దుర్నీతిని పట్టుకుంటారు. యథార్థతను వదిలిపెట్టి దుర్నీతిని, అనీతిని పట్టుకుంటారు. నీతి మంతులయ్యుండి కూడా నీతి కలిగిన పనులు చేయకుండా అనీతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దాంట్లో నుంచి వద్దామనుకున్న ఈ అనీతి ఏం చేస్తుందంటే, నీతి లేని కార్యక్రమాలు ఏం చేస్తాయంటే ప్రభు దగ్గరికి రానివ్వవు, దేవుని సన్నిధిలో కూర్చోనివ్వవు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయనివ్వవు. కనుక నీవు దుర్నీతిని కాకుండా నీతి అనే వస్త్రాన్ని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే ఆ నీతి నిన్ను మరలా లోకంలోనికి వెళ్ళనివ్వకుండా ఆ నీతి నిన్ను ధరించుకును గాక. చూద్దాం బైబిల్లో నుంచి ఆ మాటలు. యోబు గ్రంథం, బైబిల్లో నుంచి ఆ మాటలు చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యం చదవగా విందాం. చదవండి అమ్మా. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉన్నాను కనుక అది నన్ను ధరించెను, అది నన్ను ధరించుకుంది. చాలమ్మా, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నా. ఇప్పుడు ఆ వస్త్రం ఏం చేసింది? నన్ను ధరించుకుంది. ప్రభు రాకడలో చేర్చబడాలంటే ఒకటి, దేన వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి. రెండోది, ప్రభు రాకడలో మనం చేర్చబడాలంటే ఈ సంఘంలో ఉన్నప్పుడు నీవు నేను మనం ఎలా ఉండాలి? నీతి అనే వస్త్రాన్ని ధరించుకుని, నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకుని నీతి కలిగిన దేవుని బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు ఆ నీతి మనల్ని ధరించుకుని ఆ నీతి మురికి గుడ్డ వలె మారకుండగా ఆయన మనల్ని పట్టుకుని కాపాడును గాక. ఆమేన్. నీతిని ధరించుకోండి. ఏంటి? మీ వస్త్రములు ఉతుక్కోండి అని 22వ అధ్యాయం 14వ వాక్యంలో ప్రభు అన్నాడు కదా. ప్రకటన గ్రంథం 22:14లో ఏంటి వస్త్రాలు? ఏ వస్త్రాన్ని ఉతుక్కోవాలి? దేవుని సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి, సేవలో ఉంటున్న నేను, దైవ సేవకునిగా నేనైనా, వాక్యం వినుచున్న మీరైనా ప్రతిరోజు మీకు ఇవ్వబడిన నీతి వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఎక్కడైనా లోక పాపం, మాలిన్యం, అపవిత్రత ఎక్కడైనా అంటుకున్నదేమోనని నీతి వస్త్రాన్ని మనం ఉతుక్కోవాలి. నీతి వస్త్రాన్ని ఎప్పుడైతే ఉతుక్కుంటామో నా ప్రభు మనల్ని కాపాడును గాక. ఇలా రాయబడింది. నీతి, ఆ మాట ఎలా ఉంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు
ధన్యులని రాయబడి ఉంది. నీతిని కాపాడుకుంటూ నీతి కొరకు బ్రతకాలనే ఆకలి తప్పులు ఉండాలి. ఆకలి తప్పులు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏ కష్టమైనా ఏ నష్టమైనా సరే ఆకలి కొరకు ఎంతటి పనికైనా సరే దిగజారుతాడు. కానీ దేవుని మందిరంలో నీవు నేను ఎలా ఉండాలంటే, నీతి కొరకు అవసరమైతే నీ ప్రాణం తీసేస్తానన్నా నీతిని పోగొట్టుకోకూడదు, ప్రాణమే నీ చేయాల. దేవుని కోసం నీతి కొరకు, దేవుని నీతి కొరకు నీ ప్రాణం పెట్టేదాని కొరకు కూడా ఏమాత్రం వెనుక ఆడకూడదు. ఒకరోజు ఇలా రాయబడి ఉంది, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాము, ఫలానా ప్రాంతాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నానయ్యా. ఒకవేళ నీకు చెప్పకపోతే రేపొద్దు నువ్వు నన్ను అడుగుతావు, అందుకని నీకు చెప్తున్నా. ఒక ప్రాంతాన్ని పాడు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అబ్రహాం ఏమనాలి? తండ్రి, నీకు తెలియందే ఉంది నాయన, నీకు తెలియందే ఉంది, నువ్వు సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన వాడివి. ఆ కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, మనిషి పుట్టక మునిపే మనిషి అవయవాలన్నిటిని నువ్వు చూసిన వాడివి, నీకు తెలియందే ఉంది ప్రభా. అయినా నాకు చెప్పే అంతటి యోగ్యున్నా నేను? అసలు నేను ఏ పాటి వాడిని ప్రభా అని అనాలి. కానీ అక్కడ ఇలా లేదు. మోకరించి ప్రార్థన చేసి, ఏబు ప్రార్థన చేస్తూ, ఆ ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా? కొంచెం సేపు అయిన తర్వాత ఆయన కాపాడుతానని స్వరం వినిపించిన తర్వాత మరలా అంటాడు తెగించి, అయ్యా తెగించి అడుగుతున్నాను, ఏమనుకోదు. ఆ ప్రాంతంలో ఒకవేళ 40 మంది ఉంటే కాపాడవా ఆ ప్రాంతాన్ని? మరలా మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో ఒకవేళ నీతిమంతులే లేరనుకో, ఒక 5 మంది ఉంటే, అంతమంది లేరనుకో, ఒక 5 మంది ఉంటే కాపాడవా? ప్రభు విని వెంటనే, ఒక్కడున్నా సరే ఆ ప్రాంతాన్ని కాపాడతా, ఒక్కరున్నా సరే ఆ ప్రాంతాన్ని, లేకపోతే ఆ ప్రాంతంలో నుంచి వాడిని తప్పించి ఆ ప్రాంతాన్ని చంపేస్తా. ప్రభువు దగ్గర మాట తీసుకున్న తర్వాత అప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో లోతని నా బంధువు అక్కడ ఉన్నారయ్యా, లోతని నా బంధువు ఒక ఆయన ఉన్నాడయ్యా, అతన్ని కాపాడు, ఆ వ్యక్తిని కాపాడు. దేవుడు వెంటనే లోతుని, తన భార్యని, వాళ్ళందరూ వినున్నట్లుగా స్వరం వినిపించి, తడువు చేయొద్దు, ఈ ప్రాంతం నుంచి మీరు రండి, ఈ ప్రాంతం అంతయు దోష శిక్షను బట్టి నశించిపోబోతుంది, మీరు రండి బయలుదేరి అని మాట్లాడితే, లోతు తన 2 కుమార్తెల్ని, తన భార్యని వారి చేతులు పట్టుకుని పరిగెత్తాడు. కానీ నీతి కొరకు, నీతి ఆకలి దప్పుల కొరకు కాక లోతు భార్య వెనుదిరిగి చూసింది. నీతి కొరకు, నీతి ఆకలి దప్పులు కొరకు కాక తను సంపాదించుకున్న ప్రాంతాన్ని, తను దాచిపెట్టుకున్న ఆస్తి కొరకు, తను కట్టుకున్న ఇంటి కొరకు, కూడబెట్టిన సమస్తం కొరకు వెనుదిరిగి చూసింది. ఇలా రాయబడి ఉంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి నీతి అనే వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని పాడు కాకుండా, నీతి మార్గాన్ని వదిలిపెట్టి లోకంలోనికి వెళ్ళకుండా ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు నడిపించబడతారో ఆ వ్యక్తిని దేవుడు తన రాజ్యంలోనికి చేర్చునుగాక. గట్టిగా చేతిలో చెప్పండి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు అలా కాకుండా నీతి పనులు నీతిగానే చేస్తా, లోకంలో ఆచారాలు, లోకంలో పనులు అన్నీ చేస్తూ ఉన్నావు అనుకో, దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు గనక అలా చేస్తే నా దేవుని కృపలో నుంచి వెళ్ళిపోతావు, నువ్వు పక్కకి, నా దేవుని ఔన్నత్యంలో నుంచి పక్కకు వెళ్ళిపోతావు. ఏదో వచ్చి కూర్చునేవాడికి ఉంటావు, కానీ నీ నీతి వస్త్రం ఎప్పుడో పోగొట్టుకున్నవాడు, ఎప్పుడో ఆ వస్త్రానికి మాలిన్యం అయిపోయినట్లే, ఎప్పుడో ఆ వస్త్రం ఎక్కడో చిమ్మిటి కొట్టేసినట్లుగా, లేకపోతే పాడైపోయినట్లుగా ఉంటుంది. ఈ పగటిపూట దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులారా, నీతి అనే వస్త్రాన్ని నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే రాబోతున్న ఉగ్రతలో నుంచి, ఆ రోజు ఎలాగైతే తప్పించాడో దేవుడు, రాబోతున్న ఉగ్రతలో నుంచి కూడా నా ప్రభువు నిన్ను తప్పించునుగాక, నా యేసయ్య నిన్ను కాపాడునుగాక. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు మనము ఆయన రక్తమును బట్టి నీతిమంతులుగా
తీర్చబడి ఉన్నాం. అంతటితో ఆపలేదు, మరలా ఏమన్నాడు? ఆయన ద్వారా మరింత ఉగ్రత నుంచి తప్పించబడి ఉన్నామో ఏముంటుందో ఒకసారి చూడండి ఆ మాటలు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక ఎక్కడమ్మా మాట? 7:12 5వ అధ్యాయం చూడండి, 5:9 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుంచి రక్షించబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రతలో నుంచి మనము రక్షించబడుతూ ఉన్నాము అని రాస్తున్నాడు. నీతి అనే వస్త్రం ఎలా వస్తుందో తెలుసా? నీవు రక్షించబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని దేవుని సంఘానికి వస్తే నీతి అనే వస్త్రాన్ని యేసయ్య నీకు ధరింపచేసి ఏమాత్రం ఉగ్రతలో నుంచి నిన్ను తప్పించేదానికి ఆ వస్త్రం నీకు ఉపయోగపడి నీవు రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉందురుగాక. కానీ బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాశాడు. నీతిమంతుల కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తే కాపాడాడా దేవుడు? కానీ లోతు ఎలాగే అయిపోయాడంటే మూర్ఖముగా నడుచుకున్నాడు, మూర్ఖంగా నడుచుకున్నాడు. దేవుడు నీతిమంతులు అని చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టిన నీతిని కాపాడుకోలేకపోయాడు పాపం. అబ్రహాం తన కొరకు ఏడ్చి ప్రార్థన చేసిన నీతిని కాపాడలేని అమాయకత్వంలో పడిపోయాడు, అజ్ఞాని అయిపోయాడు. వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. వస్త్రాన్ని పోగొట్టుకుని కన్న కొడుకుని శపించిన వ్యక్తిగా మారిపోయాడు. వస్త్రం లేక కోల్పోయినప్పుడే కదా వాళ్ళ కుమారుణ్ణి నోటుకొచ్చినట్టు తిట్టి శపించాడు. కనుక నీతి వస్త్రం అనేది ఒక వ్యక్తి మీద నిత్యము నిలిచి ఉండాలి. అది మాలిన్యం అవ్వకూడదు, ఒకటి అది పాడైపోకూడదు, దాన్ని నీవు చేతులారా చేయి జార్చుకోకూడదు, ఎక్కడ దొంగల చేతికి కూడా అప్పగించబడకూడదు. నీ వస్త్రము నువ్వు ఎప్పుడు కాపాడుకుని ఉతుక్కుంటూ ఉంటావో, నీ వస్త్రాన్ని ఎప్పుడైతే నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో నీ వస్త్రాలని కాపాడుకుంటూ ఉంటావో, నా ప్రభువు నిన్ను తన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. వస్త్రం కాపాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను అందరూ కొడుతున్నా సరే నువ్వు తిరిగి కొట్టవు. ఆ వస్త్రానికి ఉన్న అనుభవం అదే. నీతి వస్త్రం ఏంటంటే అందరు నేను తిరిగి కొడుతున్నా నువ్వు తిరిగి కొట్టవు. అందరు నీ గురించి మాట్లాడుతున్నా నువ్వు తిరిగి మాట్లాడవు, మౌనంగా ఉంటావు. అందరు నీకు ఇబ్బంది కలుగు చేస్తున్నా నువ్వు ఏమాత్రం తిరిగి ఇబ్బంది చెయ్యవు. కాళ్ళతో మీరు చదువుకున్న అపోస్తలుల కార్యాలు ఉంటుంది కదా, స్టెఫెన్ అనే వ్యక్తిని రాళ్ళ పెట్టి కొడుతుంటే నీతి వస్త్రాన్ని పోగొట్టుకోలే. అపోస్తలుల కార్యంలో మాట ఉంటుంది, రాళ్ళ పెట్టి కొడుతున్నా సరే, చిత్రహింస చేస్తున్నా సరే, 7వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఏ మాత్రం వస్త్రాన్ని పోగొట్టుకోకుండా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విచిత్రం! ఆ సమయంలో తిరిగి కొట్టడమో, గాయపరచడమో, లేకపోతే అవమానపరచడం ఏదో ఒకటి చేయాలి. 55వ వాక్యం, 7వ అధ్యాయం 55వ వాక్యంలో తిరిగి కొట్టకుండా, మాట్లాడకుండా మౌనంగా ఉండి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక దర్శనం, ఆ శ్రమల మధ్యలో ఒక దర్శనం. నీతిని కాపాడుకున్నాడు కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఒక దర్శనం. శ్రమలు వచ్చాయని, ఎవరి ద్వారా ఇబ్బంది కలిగిందని ఏమాత్రం నీ నీతిని వదిలిపెట్టొద్దు. మొన్న ఒక విశ్వాసి నాకు ఫోన్ చేసింది, ఇప్పుడు కాదు ఒక 4-5 సంవత్సరాల క్రితం అక్కకి ఒక జాబ్ వచ్చింది, విఆర్ఓ జాబ్ వచ్చింది అక్కకి. మంచిగా దేవుడు ఒక మంచి జాబ్ ఇచ్చాడు, విఆర్ఓ జాబ్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలామంది వచ్చి మీరు సంతకం పెట్టారంటే ఒక 5,000 ఇస్తాం, మీరు సంతకం పెట్టారంటే ఒక 10,000 ఇస్తాం, లేకపోతే ఒక 50,000 ఇస్తాం, మీరు ఎంత కావాలో అంత ఇస్తాం,
ఇగో ఈ ల్యాండ్కి మీరు సంతకం కనిపెడితే దీన్ని అమ్ముకోవటానికైనా ఏది చేయటానికైనా కుదురుతుందని అడిగితే ఆమె మంచి విశ్వాసి. ప్రారంభంలో రూపాయి తీసుకోలే. నేను దేవుని బిడ్డనే అంది. మొన్న ఈ మధ్య ఫోన్ చేసి, అన్న ఎమ్మెల్యే గారు సంతకం పెట్టమంటున్నారన్న, లేకపోతే ఇక్కడ నుంచి వేరే చోటకు పంపిస్తామన్నారు, ఏం చేయమంటారు? నువ్వేం చేద్దాం అనుకున్నావు? ఆ స్థలం మీద నాకు ఒక 10 లక్షలు ఇస్తామన్నారన్న, ఏం చేద్దాం అనుకున్నావు? చెప్తానే ఉంది, నేను అడుగుతాను, ఏం చేద్దాం అనుకున్నావు? సంతకం పెట్టమని అంటున్నారన్న, నేను పెడితే అయిపోయింది అన్న, 10 లక్షల డబ్బులు వస్తాయన్న, మరి నువ్వేం చేద్దాం అనుకున్నావు అని మీరు ఏది చెప్తే అది. అంటే ఇప్పుడు నన్ను కూడా నరకడికి తీసుకెళ్దామని, నన్ను కూడా లాక్కెళ్దామని నేను ఒకటే చెప్పా, నువ్వు దేవునితో ఏ ప్రమాణం చేసుకున్నావు? 10 లక్షల కోసం కకృతి పడ మాకు. దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కనుక ఇప్పుడు రాజీ పడిపోయావా, ఇక నీ ఆశీర్వాదం ఇంతటితోనే ఆగిపోయింది. రాజీ పడద్దు దేవుని. ఆ ఉండి సరే సార్ మళ్ళీ చెప్తానని చెప్పానని ఇక నా మాట కాదనలేక 10 లక్షలు వద్దనుకోలేక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. మరలా ఒక వారం తర్వాత ఫోన్ చేసింది, నేనేమన్నా మారుతానేమో, నేను అన్న 10 లక్షలు వస్తే దాంట్లో వచ్చి దేశం భాగం ఎత్తానంటుంది. ఇప్పుడు 10 లక్షల నుంచి దేశం భాగం ఎంత చెప్పరేంటి? ఎంత? ఇప్పుడు నాకు కూడా రావాలిగా మనసులో. మరి నాకు మళ్ళీ ఒక వారం తర్వాత ఫోన్ చేసింది, అన్న మీరు చెప్పండి అన్న, ఏం చేద్దాం? అవసరమైతే 20 లక్షలైనా ఇస్తాను అంటున్నాడు అన్న. ఆ స్థలానికి అంత విలువ ఉందంట అన్న, మరి ఏంటన్నా? నాకు అనిపించింది 20 లక్షలు అయితే 2 లక్షలు మళ్ళీ నాకు కారుగా. నేను ఒకటే చెప్పా, అమ్మా నీతి అనే వస్త్రాన్ని నువ్వు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకో. నీ 2 లక్షల రూపాయల్లో 2 రూపాయలు కూడా నాకు రూపాయి కూడా నాకు వద్దు. నీతి అనే వస్త్రాన్ని అమ్ముకోవాలనుకుంటే అమ్మేసుకో. ఒకవేళ 20 లక్షల కోసం అమ్ముకున్నావంటే నీతి అనే వస్త్రాన్ని, ఇక నీ ఆశీర్వాదం ఇక్కడితో ఆగిపోయింది అని చెప్తే ఆమె సంతకం పెట్టనని చెప్పేసి ఆ స్థలాన్ని రిజెక్ట్ చేసి పక్కన పడేసింది. దేవుని మహాకృప 3 నెలల ముందు ఆ స్థానంలో నుంచి పై స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. మనకి నీతిగా వెళుతున్నప్పుడు ఎన్నో ఆఫర్లు వస్తాయి, మన దగ్గరికి ఎన్నో అవకాశాలు వస్తాయి. నీతి వస్త్రాన్ని పాడు చేసేదానికి లోకంలో ఎన్నో అనుభవాలు మన దగ్గరికి వచ్చి వెల్కమ్ పలుకుతాయి. అయినా సరే నీతి అనే వస్త్రాన్ని ఏ వ్యక్తి కాపాడుకుంటాడో, నీతి వస్త్రాన్ని ఏ వ్యక్తి భద్రపరుచుకుంటాడో ఆ వ్యక్తిని నా ప్రభు ఆశీర్వదించును గాక. నాకు కూడా మనసులో అనిపించింది, ప్రభు 2 లక్షల దిశంబాగా వస్తుంది నాయన, ఒక కెమెరా కొనుక్కోవచ్చు, వీడియో కెమెరా కొనవచ్చు అని అనుకున్నా. నన్ను కూడా ఆశ పెట్టింది ఆమె. అన్న ఎంత పెరిగినాయి అన్న, మరి నీకు ఇస్తానంటే నేను వీడియో కెమెరా కొనేసుకున్నా, 4K కెమెరా అని మనసులో అనిపించింది. కానీ మళ్ళీ నా ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు చెప్పావు అనుకో తన వస్త్రం పోయిద్ది, నీ వస్త్రం కూడా పోయిద్ది, ఇద్దరు నరకడిగా పోతారు. నేను ఒకటే చెప్పామ్మా, 20 లక్షల కోసం కకృతి పడ్డామంటే అంటే స్తోత్రం అని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి ఆమెకు 30,000 ఏమో 40,000 వచ్చే శాలరీ. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆమెకు నెలకు 60,000 70,000 వస్తున్నాయి. మహాకృప మొదటి దేశం బాగా కూడా నాకే ఇచ్చింది. అంటే మనం ఎప్పుడు నీతి వస్త్రాన్ని ఆపుకుంటామో దేవుని ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోయింది. అందుకే నీతి వస్త్రాన్ని ఆపుకోకుండా మనం ప్రతిరోజు చేయవలసిన పని ఏంటంటే ఆ వస్త్రాన్ని ఉతుక్కుంటూ ప్రభు నిన్ను ఎలా రక్షించాడు, ఎలా కాపాడాడు, ఎలా దేవుని మందిరానికి తీసుకొచ్చాడు, ఆ సంగతిని గుర్తుపట్టాలి. ఆమె మళ్ళా ఫోన్ చేసింది, అన్న వేరే పాస్టర్ గారు మీ తర్వాత ఇంకో పాస్టర్ గారు వచ్చాడన్న, ఆయనకు ఫోన్ చేశానన్న, ఆయన తీసుకోవచ్చు అన్నాడన్న, ఒక సంతకమే కదా తీసుకోవచ్చు అన్నాడన్న. సరే మీ ఇద్దరు కలిసిపోండి, నేను రానులే అని చెప్పాను. మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, నేను ఎందుకు వస్తాను, నేను రాను. నీకు నీ మనస్సాక్షికి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. బైబుల్ లేఖనం ప్రకారంగా అయితే నువ్వు చేసే తప్పు, దుర్మార్గమైన పనికి నీవు ప్రయత్నించడం చాలా తప్పు. కనుక నా మాట విన్నానంటే దేవుని మహాకృపను బట్టి నా మాటకి విలువిచ్చి ఆగింది. దేవుడు ఇప్పుడు ఆమెకు ప్రమోషన్ ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. నిజంగా మన నీతిని మనం కాపాడుకుంటే నీతిమంతుడైన దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. ఆమేన్. సమృద్ధిగా ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించును గాక.
సమృద్ధిగా ప్రభు మనకిచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. పేతురు రాసిన 2వ పత్రిక ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. ప్రియులారా, మొదటి నుండి ప్రియులారా చదవమ్మా. మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. పేతురు రాసిన 2వ పత్రికలో నేను చదివేది అదే కదా, నాకు అర్థం కావట్లేదు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక, మీరు లైన్లో ఉండాలి, నన్ను వాక్యంలోనే ఉంచాలి, సరిగ్గా వినాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు. చాలు. బహు దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు. ఆ దుర్మార్గులు తనని ఏం చేశారంట? బాధిస్తూ వచ్చారంట. చాలామంది నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు కొంచెం భక్తిగా, ఇప్పుడు మన మందిరానికి వచ్చే విశ్వాసాలు ఎవరికి నాకు తెలిసి బొట్టు కాటిక ఉంటాయి, అవన్నీ ఉండవు. గంగిరెద్దులాగా పూలు పెట్టుకుని ఏమన్నా వస్తారా? రారు. నిష్ఠా భక్తితో దేవుని మందిరానికి వస్తారు కదా. వికారమైన చేష్టలు చేస్తే మన మందిరానికి రారు. కానీ ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారు? నిన్ను బాధిస్తూ ఉంటారు. మీ ప్రభు ఇయే చెప్పాడా? మీ దేవుడు చెప్పాడా తీసేయమని, పెట్టుకోవద్దని చెప్పాడా? నీ పాస్టర్ చెప్పాడా అని బాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోతే అంత దూరం వెళ్ళాలా, అంతసేపు కూర్చోవాలా అనే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ లోతును కూడా ఆ రోజుల్లో చాలామంది బాధ పెట్టారు. అతడు నీతిగా ఉంటే అతని నీతిని పాడు చేయడానికి ఎంతోమంది వచ్చారు, తనను బాధిస్తూ వచ్చారు. కానీ ఈ భక్తుడు మాత్రం తన నీతిని కాపాడుకున్న కారణాన్ని బట్టి దేవుడు తనని తప్పిస్తూ వచ్చాడు. నువ్వు నీ నీతిని కాపాడుకో, నీ నీతి నిన్ను కాపాడును గాక, నీ యథార్థత నిన్ను కాపాడును గాక, నీ పరిశుద్ధత నిన్ను కాపాడును గాక. నీకున్న ఆ గొప్ప విశ్వాసం, నీతి అనే వస్త్రం నిన్ను కాపాడును గాక. నువ్వు నీతిని వదిలేసావనుకో, ఆ నీతి కూడా నిన్ను వదిలేస్తుంది. మనం చదివిన వాక్యంలో కూడా అదే ఉంది. నేను నీతి వస్త్రాన్ని ధరించుకున్నాను, అది నన్ను ధరించుకున్నది. నువ్వు నీతిని వదిలేసావనుకో, అన్యాయం చేస్తున్నావు అనుకో, అక్రమం చేస్తున్నావు అనుకో, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావు అనుకో, ప్రభువు కూడా నిన్ను వదిలిపెట్టేస్తాడు. నువ్వు ఉన్నాను అని అనుకుంటావు కానీ ఆయన నిన్ను వదిలేస్తాడు. అదే నీతి కలిగిన పనులు, నీతి కలిగిన కార్యక్రమాలు, నీతి కలిగిన వస్త్రాన్ని ఏ ఆత్మీయుడు కాపాడుకుని నడిపించబడతాడో ఆ ఆత్మీయుని నా దేవుడు ఆశీర్వదించును గాక. పలకండి గట్టిగా ఆమేన్. చివరిగా ఒక్క రిఫరెన్స్ చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం, 7వ వాక్యం, 8వ వాక్యం చదవగా విందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట నేను చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. అది మరి ఒక స్వార్థ కాదు గాని క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అది శాపగ్రస్తుడవును గాక, అతడు శాపగ్రస్తుడవుతాడు అని మాట్లాడుతున్నాడు. బాగా ఆలకించండి. ఈ మాట దైవజనుడు ఎంత కోపంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుంటాడు.
ఏమని మాట్లాడాడు? నేను ప్రకటించిన స్వార్థ గాక వేరొక స్వార్థను ఒకవేళ పరలోకం నుంచి దేవదూత తీసుకొచ్చిన, లేకపోతే మేమే చెప్పినా, దూతైనా మేమైనా శాపగ్రస్తులం అయిపోతాం. నువ్వు నీతి మార్గాల్లో నడిపించబడుతున్నప్పుడు ఈ చివరి దినాల్లో చాలా బోధలు వచ్చేసాయి, చాలా సువార్తలు వచ్చేసాయి, చాలా నడిపింపు, చాలా క్రమాలు, వేరే వేరే వ్యత్యాసాలు కలిగిన బోధలు వచ్చాయి. అక్కడ మాట్లాడుతూ కూడా చూడండి, దేవుని సంఘమును చెరపగోరి దేవుని మందిరాన్ని పాడు చేయడానికి భిన్నమైన సువార్త, దేవుని మాటలాగానే ఉంటాయి, బైబిల్లో నుంచే మనకు రెఫరెన్సులు తీసి చూపించి మాట్లాడతారు. కొన్ని భిన్నమైన సువార్తలు, నీవు నీతిమంతుడిగా ఉండవలసిన అవసరమే లేదు అనే మాటలు కొన్ని వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చినా, మళ్ళీ పౌలు గారు వచ్చి చెప్పినా, వేరొక సువార్తను చెప్పినా వాళ్ళు శాపగ్రస్తులుగా మార్చబడుదురు గాక. ఆమేన్. ఇప్పుడు మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం, కొన్ని సువార్తలు వచ్చాయి, ఆదివారం జరగట్ల అక్కడ ఆరాధనలో. కొన్ని చోట్ల ఆదివారం ఆరాధన జరగట్ల, శుక్రవారమే ఆరాధన అంటున్నారు. కొన్ని చోట్ల భిన్నమైన సువార్త, విశ్వాసం, దేవుని మీద ఆధారపడాలి, స్వస్థత ఉంది అని మాట్లాడితే కొన్ని సువార్తలు వచ్చాయి, స్వస్థతే లేదు అంటున్నారు. కొన్ని సంఘాలు వచ్చాయి, స్వస్థతే లేదని మాట్లాడుతున్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని చెప్తుంటే కొన్ని సంఘాలు వచ్చాయి, పరిశుద్ధాత్మ దేవుడే లేడు అసలు అంటున్నారు. డ్రమ్ ఉద్యోగం కొడితే లేదా ట్రాక్ స్పీడ్గా పెడితే ఆత్మ వచ్చేస్తుంది అని కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. దేవుని ఆత్మని ఎగతాళి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంత మాత్రమే కాదు, చాలా వచ్చాయి. ఈ మధ్య కాలంలో అయితే క్రైస్తవ సమాజానికి పెద్ద అయిన పోపు గారు, ఆయన నుండి పరిశుద్ధ గ్రంథాన్ని మార్చిపోతున్నాడు. ఇప్పుడు మన దేవుని వాక్యం ప్రకారంగా ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి ఒక్క భార్యనే ఉండాలి, అవునా కాదా? బైబిల్ లెక్క అంటే అదే. కానీ ఇప్పుడు ఆయన మార్చిపోతున్నాడు. ఆ రోజుల్లో సరిపడ్డాయి, ఈ రోజుల్లో సరిపడట్లేదు, ఇది కంప్యూటర్ కాలం, ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు అని కొన్ని రాస్తున్నాడు అతను, ఎంతమంది భర్తలైనా ఉండొచ్చు అని. అంత మాత్రమే కాదు, ప్రతిది ఏదైనా చేయొచ్చు అని చాలా మార్చిపోతున్నాడు. ఈ స్వార్థలన్నీ వచ్చుచున్నప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి గుర్తుపట్టి, నువ్వు మొదట విన్న నీతి కలిగిన స్వార్థను వదిలిపెట్టద్దు, చివరి శ్వాస వరకు పట్టుకో ఆ నీతి కలిగిన సువార్తని. ఆ సువార్త నిన్ను పట్టుకొనును గాక. ఆమేన్. ఆ సువార్త నిన్ను పట్టుకొనును గాక. చాలా బాధలు వచ్చేసాయి. యేసు ప్రభు దేవుడు కాదనేవాడు ఒకడున్నాడు, యెహోవాయే దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఆదివారం కాదు ప్రార్థన శుక్రవారమే జరగాలనేవాడు ఒకడున్నాడు, స్వస్థత లేవనేవాడు ఒకడున్నాడు, ఆత్మ లేదని మాట్లాడేవాడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ బైబిల్లో నుంచే రెఫరెన్సులు చూపించి మాట్లాడుతున్నారు. కనుక ఈ భయంకరమైన దినాల్లో నీతి వస్త్రాన్ని కాపాడుకుని ఆత్మ సంబంధంగా జీవించు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. నీతి వస్త్రాన్ని నువ్వు పట్టుకున్నావనుకో, నా దేవుడు నిన్ను పట్టుకుని ఆయన రాకల్లోనికి నిన్ను చేర్చునుగాక. జరగబోతున్న ప్రతి విపత్తు నుంచి నా ప్రభు నిన్ను తప్పించునుగాక. ఆమేన్. సంఘ క్రమంలో ఉండవలసింది ఏంటంటే, ఒకటి దీన మనసు అనే వస్త్రం ఉండాలి, రెండోది నీతి అనే వస్త్రం ఉండాలి. నువ్వు నీతిని గట్టిగా పట్టుకుని చూడు, నా ప్రభు నిన్ను పట్టుకుని నిన్ను నడిపించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. నీతిమంతుల గురించి ప్రభు ఇలా మాట్లాడాడు కదా. నీతిమంతులు విశ్వాసము గలవారై, వాళ్ళు ఎలా ఉంటారు? నీతిమంతులు విశ్వాసము గలవారై ధైర్యంగా ఉంటారని, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారని, నీతిమంతుల గురించి చాలా మాటలు రాశాడు. నువ్వు నీతిని పట్టుకుని చూడు, నీ బ్రతుకు దినములన్నిట నీకు దేవుడు కృపాక్షేమాలను అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దయచేసి అందరు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించండి, కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించండి, కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించండి, కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సంఘముల కోసం యేసు అనే ఆయన
తన దూతను పంపించాడు. ఒక చిన్న తీర్మానానికి రండి. సంఘముల కోసం ఆయన ఒక దూతను పంపించాడు. సంఘాలలో ఉండవలసింది ఎందుకు తన దాసును పంపించాడు? సంఘ క్రమంలో ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఎలా ఎదగాలో తెలియపరిచేదానికి ఆయన ఒక దూతను పంపించాడు. ఈ సంఘం దేవుని దృష్టికి నీతి కలిగిన సంఘంగా కనబడును గాక. ఈ సంఘం దేవుని దృష్టికి నీతి కలిగిన సంఘంగా కనబడును గాక. మనమందరం దేవుని దృష్టికి నీతి కలిగిన వ్యక్తులంగా కనబడుదుము గాక. వాక్యము బోధించిన నేను, వినుచున్న మీరందరూ దేవుని దృష్టికి నీతి వస్త్రమును కాపాడుకున్న వ్యక్తులముగా కనబడుదుము గాక. అనుసార ఒక చిన్న తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీతిని నీవు పట్టుకో, ఆ నీతి నిన్ను పట్టుకుంటుంది. నీవు నీతిని ధరించుకో, అది నిన్ను ధరించుకుంటుంది. తెలియక లోకంలో పాపంలో అపవిత్రతలో పడిపోయి ఆ పాపం చేత పట్టబడిపోయి విడుదల లేక బాధపడుచున్నావా? ఒక చిన్న తీర్మానానికి రా. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఒక చిన్న తీర్మానానికి రా. చివరిగా నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మనసారా ఒక తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఈ ఆరాధన ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. నా దేవా, మీకు స్తోత్రం. ఆ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘముల కోసం మీరే ఒక దూతను పంపించారని మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ సంఘం ఎత్తబడే ముందుగా మీ దృష్టికి ఎలా కనపడాలో తెలియపరిచారు. సంఘములో నీతి అనే వస్త్రం ధరించబడాలని, సంఘము నీతి చేత అలంకరించబడాలని మీరు మాట్లాడారు. ఈ మాటలన్నింటినీ మా వినికిడిలో స్థిరపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దూరాన సమీపాన మీ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డని, లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి కాపాడి కృపదయ చేసి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ వారం అంతా చేస్తున్న చేతి పనులు, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, పాడి పంట ప్రతి ప్రయత్నాల్లో మీ బిడ్డల చుట్టూ మీ సన్నిధి నుంచి కాపాడమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డకి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారికి నా దేవుని కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి ఒకరికొకరు